ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన పర్వం మరింత ఉధృతంగా సాగుతోంది. ఇవాళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కమలానగర్లో ఉన్న ఆంధ్రజ్యోతి ప్రాంతీయ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మేయర్ వసీం, బీసీ నేత రమేష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, నగరాధ్యక్షుడు సోమశేఖరరెడ్డితో పాటు ఇతర వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ఆంధ్రజ్యోతి కార్యాలయం చుట్టూ మూడంచెల మధ్య భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. వైసీపీ శ్రేణులు అటువైపు రాకుండా మొదట్లోనే అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం ముట్టడికి వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు మాట్లాడుతూ రాధాకృష్ణ ఒక మనిషి పుట్టి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో నీ కూతురు కూడా ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించాలని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్ ప్రకారమే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని, మావిగన్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. రాధాకృష్ణ ఏ బూతు నోటితో మహిళలను కించపరిచారో అదే నోటిని శుద్ధం చేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని వైఎస్సార్సీపీ శ్రేణులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణ గారు మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు నిరసన తెలియజేయడం జరుగుతోంది. ఇది అనంతపురంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నాం. మీరు మీడియా సాక్షిగా ఇతర నిక్కచ్చిగా ప్రజలకు నిజాలను చేరవేసే ఛానళ్ళకన్నిటికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరే చూడండి, ఈరోజు ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ రోజు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లేదా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈ రకంగా మహిళల పైన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లల పైన ఈ రోజు మీరు జర్నలిజానికి ఒక కొత్త మలుపు అని పేరు పెట్టారు. ఆ కొత్త మలుపు ఏందిరా అంటే చెల్లెలను పిల్లాముగా అనుకోవడం కొత్త మలుపు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారే, జర్నలిజానికి కలంకం తెచ్చే విధంగా ఈ రోజు మీ మాటలు ఉన్నాయే, ఇదేనా మీ సీనియారిటీ అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. రాధాకృష్ణ గారు, మీరు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సినటువంటి పత్రికల్లో ఇలాంటి గుబుత్సాకరమైనటువంటి భాషను మహిళల పట్ల మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం మీరు మాట్లాడినటువంటి మాట మీ కుటుంబ సభ్యులు మీరు ఎవరినైతే అక్కడ భార్యగా అనుకోమన్నారో వాళ్ళైనా అవి నమ్మశక్యంగా లేదా మిమ్మల్ని నమ్మే రకంగా మిమ్మల్ని ఏమనుకుంటారనేది కూడా ఆలోచించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రోజు 3 అంచెల భద్రత తెలియజేసినందుకు, ఈ 3 అంచెల భద్రత పోలీసులు ఇచ్చినందుకు పోలీసు వారు కూడా వీటిని గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా జరిగితే మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ఈ రోజు అన్యాయానికి 3 అంచెల భద్రత కల్పించింది కూడా పోలీసులే. మీరు చూడండి, ఈ రోజు 3 అంచెల భద్రత కల్పించి ఈ రోజు మమ్మల్ని పోనీయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తా ఉంటే మరి పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మనం మహిళలను మీరు గౌరవించాల్సిన అవసరం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు భద్రత కల్పిస్తా ఉన్నారు. మీరు వాళ్ళకు తొత్తులుగా మరి మహిళలను కించపరిచేదానికి మరింత ఊతం ఇచ్చేటట్లు మీ వ్యవహారం ఉందని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము కోరుకుంటా ఉన్నాం. అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్నటి రోజున రాధాకృష్ణ గారు మహిళల పని చేసిన వ్యాఖ్యలను మనం అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున హైదరాబాద్లో కూడా ఏబిఎన్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు అందరూ కూడా వెళ్ళి అక్కడ శాంతియుతంగా డెమోక్రసీ వేలో చేస్తున్నా కూడా అక్కడ
తీరును చూస్తే, ఆ పోలీసులు ఏ విధంగా తీరును చూస్తే కూడా మనం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి దాదాపుగా 60 లక్షల మంది ఉన్నటువంటి ప్రజలు అక్కడ అందరూ బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఆ ప్రతిపాదన బాగుంది అని చెప్పేసి రాష్ట్రమంతా చర్చ జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు చెప్పడం, రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులపైన, మహిళలపైన, వాళ్ళ భార్యలపైన ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిజానికే ప్రజలందరూ కూడా ఏది ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి అసహించుకునే విధంగా ఈరోజు రాధాకృష్ణ గారు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలా. రాధాకృష్ణ గారు మనం మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, కేవలం మన చంద్రబాబు నాయుడుకు వన్ సైడ్గా ఉన్నారు, వన్ సైడ్ పార్టీగా చేస్తున్నారు. చేయండి మేము కారణం, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ విధంగా ప్రజలందరూ దగ్గర ఒక జర్నలిజానికే ఒక ఇది పోతుందని చెప్పి మేము అందరూ తెలుస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఖండించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నీచ నికృష్టమైనటువంటి భాషతో ఏబిఎన్ లో కొత్త పలుకు పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి కార్యాలయం నందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా రాధాకృష్ణ గారు, మీ యజమాని చంద్రబాబు గారి గురించి కానీ, లేకపోతే మీకు నచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి కావచ్చు, మీరు భజన చేసుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు, అది మీ వ్యక్తిగతం. అలాగే మీకు ఇష్టం లేనటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకపోతే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి సైద్ధాంత పరంగా, విధాన పరంగా విమర్శలు కూడా చేసుకోవచ్చు, అది కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళల గురించి ఇంత నీచమైనటువంటి, ఇంత నికృష్టమైనటువంటి భాషను వాడటం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో మీరు నేర్చుకున్నటువంటి సంస్కృతి ఇదేనా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మిమ్మల్ని. మరి ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రెడ్ బుక్ స్టార్ అని చెప్పుకునేటటువంటి లోకేష్ గారు కావచ్చు, లేకపోతే ఆవేశంగా ఊగిపోయేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆవేశం స్టార్, మరి వీరు ముగ్గురు కూడా ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉంటే, అయ్యా రాధాకృష్ణ గారు మీరు చేసింది తప్పు అని ఖండించకపోగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఖండించడం అనేటటువంటిది ఇది ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు. రాష్ట్ర మహిళా లోకం కూడా ఆలోచిస్తా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు ఏమీ మాట్లాడకపోయినా, నారా భువనేశ్వర్ గారి గురించి ఏమి మాట్లాడకపోయినా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మీ స్వార్థపు రాజకీయాలకు అవసరంగా ఆ అంశాన్ని వాడుకోవటం మర్చిపోయారా? మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కించపరుస్తా ఉంటే మీ యొక్క విఘ్నతకే ఇది వదిలేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ నోటితో అయితే ఇంత నీచంగా మాట్లాడినారో అదే నోటితో మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా యొక్క కార్యక్రమాలు, మా యొక్క నిరసన క్రమాలు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతాయనేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అన్ని విధాల మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయాయి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రోజు డైరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ మహిళలను, వైఎస్ఆర్ పార్టీ నాయకుల భార్యలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు లేదా? మీకు చేత కాదా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మీరు అటాక్ చేయడానికి, డైరెక్ట్ గా జగనన్నతో పోటీ పడడానికి మీకు దమ్ము ధైర్యం లేదా అని చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడుగుతున్నాను. అయ్యా ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు కడుపులేక అన్నం తిని మాట్లాడుతున్నావా, పెంట తిని మాట్లాడుతున్నావా? ఏమి మాట్లాడిస్తున్నావు నువ్వు ఛానల్లో? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగానే మీ అమ్మ కడుపున పుట్టి ఉంటే ఈ రోజు వదలమను, మీ ఆఫీస్ సైట్ వదలమను. నిరసన తెలియజేస్తామంటే కూడా 3 అంచెల భద్రతతో పోలీసులు ఏర్పాటు చేసినవే, నీకు సిగ్గు శరము లేదా? మీకు తొత్తుగా లోకేష్ బాబు ఈ రోజు ఏబిఎన్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ గారు, నీకు కూడా భార్య ఉంది, నీకు కూడా తల్లి ఉంది, ఖచ్చితంగా ఇది తిరిగి నీకు వస్తుందని తెలియజేస్తున్నాం. మర్యాదగా బేషరతుగా ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి అందరి మహిళలకు
ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుడు, ఆ నీతి లేని జర్నలిజం చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ మీద కేసు కట్టాల్సిందే. కట్టకుంటే మాత్రం ఇది ఇంతటితో వదిలేదే లేదు. ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లి మేము ఇంకా ముందుకు తీసుకెళ్లి రాధాకృష్ణ అరెస్ట్ అయ్యే వరకు, ఏబిఎన్ ఛానల్ మూత పడే వరకు కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. సిగ్గుశరం ఉందా? కడుపులోకి అన్నం తింటున్నారా అని చెప్పి మిమ్మల్ని మరీ అడుగుతున్నాం. మీరు మనుషులేనా? మీరు మనుషులకు పుట్టినారని కూడా